అయితే సీఎం రేవంత్ కామెంట్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి అవగాహన లోపం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దని కోరారు. డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేమన్నారు. ఎవ్వరికీ నష్టం జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు కూడా మహిళల రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొస్తూ ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ చేయాలంటే డీలిమిటేషన్ చేయకుండా మహిళల రిజర్వేషన్ కల్పించడానికి వీల్లేదు. ఎందుకంటే రిజర్వేషన్ అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ లేకపోతే మహిళల రిజర్వేషన్ కానీ ఎస్సీ ఎస్టీలలో ఉండాలి మహిళల రిజర్వేషను, ఎస్టీలలో మహిళల రిజర్వేషన్ ఉండాలి. కాబట్టి డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈరోజు చేస్తూ ఉన్నాం.